మాట్లాడి మా బీసీ మనోభావాలు దెబ్బతినే విధంగా అగ్రకులాలు చేస్తున్నాయి. ఇదే విషయం ఇదే అనంతపురం జిల్లాలో మీసాలపల్లిలో కానీ వడ్డల కులసులైన మా బీసీలోనే కంచె చేసి బయటికి రానియకుండా అంటరాని వాళ్ళగా చూశారు. దానిపైన కానీ మేము పూర్తి స్థాయిలో స్పందించినాం. మరి ఈ సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. బీసీలో నా పార్టీకి వెన్నుముక అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు ఈ జరుగుతున్న సంఘటనలపైన ఏ రకంగా వివరణ ఇస్తారని చెప్పి మేము అడుగుతున్నాం. రాష్ట్రంలో 4 కోట్ల మంది ఉన్న బీసీలు ఎక్కడ చూసినా కానీ బీసీ రాజకీయ నాయకులపైన బీసీ ఉద్యోగస్తులపైన టార్గెట్ చేసి పూర్తి స్థాయిలో అగ్రవర్ణాలు తమను నిలదొక్కే విధంగా చూస్తున్నారు. ఇదే రకంగా చేస్తుంటే బీసీ గర్జన చేసి మా వద్దు మేము కానీ మాకని తిట్టడానికి వస్తుంది. మేము తిట్టగలము, దాడులు చేయగలము. కానీ మేము దాడులు చేయడానికి తిట్టడానికి మేము ఇది కాలేదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బీసీలో 60% ఉన్నాము. బీసీలో వెన్నుముకం చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు ఈ రోజు బీసీని కానీ ఈ రకమైన దాడులు ఉద్యోగస్తులపైన దాడులు చేస్తుంటే ఏ రకంగా ఆయన స్పందించకుండా చూస్తున్నారంటే చోద్యం చూస్తున్నాడు. మరి బీసీల పైన మా ప్రాణం ఉంది, వెన్నుముక మా బీసీలు అనుకుంటున్నానికి అంటున్న చంద్రబాబు నాయుడు ఈ విషయం పైన వెంటనే చర్యలు తీసుకొని ఎవరైతే మున్సిపల్ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే సస్పెండ్ చేసి మా బీసీ కులస్తులైన సత్యనారాయణ గౌడ్పై దాడి చేసిన వారిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని బాలచంద్రశేఖర్ పై కేసు నమోదు చేసి చేయాలని చెప్పేసి ఈ ఏపీబీసీ సంఘం తరఫున నేను కోరుకుంటున్నాను. ఇదే రకంగా దాడులు కొనసాగితే నా యొక్క పంజాబ్ బీసీ గర్జనతో మేము స్టార్ట్ చేసి ఎక్కడ ఏ రకంగా అగ్రవర్ణాలు ఎదుర్కోవాలో మా బీసీ సంఘాల సంఘటన వచ్చి మేము ముందుకు పోతామని చెప్పి ఏపీబీసీ సంఘం తరఫున నేను చెప్పుకుంటున్నాను.